మీ టేబుల్ మీద ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటి గురించి మా ఆడియన్స్ ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. కొత్త ప్రోడక్ట్స్ పెట్టాము, కొత్త సిస్టమ్ పెట్టాము, కొత్త మార్కెట్ చేసే సిస్టమ్ పెట్టాము. ఓకే. ఫస్ట్ కంటే లాస్ట్ 4 years వచ్చింది ఈ ఇంటీరియర్స్ ప్రోడక్ట్లకు వచ్చిన తర్వాత అనేక మంది తెలుగు మహిళలందరూ కూడా మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ప్లస్ 5వ సంవత్సరం ప్రవేశించిన తర్వాత మేము కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మేము డిసిషన్ తీసుకున్నది ఏంటంటే, ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడిని నేను ఒక కంపెనీకి, ఒక తెలంగాణ మహారాష్ట్ర ఉండే చేసేవాడిని. మిగిలిన స్టేట్కి ఎక్కడ కూడా నేను అవకాశం ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను కూడా. ఇప్పుడు దాదాపు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ కాన్సెప్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూటరు, డీలరు, సబ్ డీలరు, ఒక 5 స్టేజ్ కొద్దిగా ఎండింగ్ అవుతుంది కదా సార్. ఇంపోర్టరు, డిస్ట్రిబ్యూటరు, డీలరు, సబ్ డీలరు, కస్టమరు. అవును. దాదాపు 5వ ప్లేస్లో కస్టమర్ వెళ్తున్నాడు. కాబట్టి ఏదో రూపంగా కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి, మంచి ప్రైస్ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో డైరెక్ట్గా మేమే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళేసి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయండి.